నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రానికి వసంత పంచమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దర్శనానికి వస్తున్న భక్తులకు అన్ని విధాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామంటున్న కలెక్టర్ అభిలాష అభినవ్తో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. పట్టు వస్త్రాలను సమర్పించారు జిల్లా కలెక్టర్. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ మేడం చెప్పండి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అన్ని ఏర్పాటు మంచిగా ఉంది. మీరు వెనుక కూడా చూస్తున్నారు, వాళ్ళు పాలు అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. లేడీస్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో మీరు అడగాలి ఎంత టైం పడింది. మన అడిషనల్గా క్యూ లైన్స్ కూడా ఇవ్వడం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 2 days కాబట్టి ఎక్కువ రష్ మనం చూసాము. సో పోయిన సంవత్సరం ఓన్లీ ఒక్క రోజు అయింది, ఈ సంవత్సరం 2 రోజు కాబట్టి నిన్న కూడా సుమారు 80,000 మెంబర్స్ వచ్చారు. ఈ రోజు కూడా ఎక్కువ మంది వస్తున్నారు, అది మనకి సూచన ఉంది. మన అడిషనల్ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అడిషనల్ వాలంటీర్స్కి కూడా పెట్టడం జరిగింది. డ్రింకింగ్ వాటర్, మిల్క్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా మనం చేసాము. సో ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు. మినిస్టర్ గారు ఎందుకు మేడం కోడ్ ఎలక్షన్ కోడ్ ఏమైనా అప్లై అయిందా మేడం? కాదండి, యాక్చువల్లీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ ఇన్ ఫోర్స్ ఉంది. మేడంకి పర్మిషన్ వచ్చింది, కానీ ఏదో కారణంతో మేడం రాలేకపోయారు. అండ్ అర్లీ మార్నింగ్ ఇది చీరాదానం కాబట్టి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. టోటల్ ఎంత ఎక్స్పెక్టేషన్ ఈ 2 daysలో? అంటే 1 to 2 lakhs వరకు వస్తారా జనం? ఈజీగా వస్తారు. నిన్నే 80,000 వచ్చారు, ఈరోజు 1 lakh పైన ఉంటారు. అదే ఉంటారు, డెఫినెట్గా 2 lakhs వరకు ఉంటారు. మొత్తం వసంత పంచమి వేడుకల్లో 2 లక్షల మంది అమ్మవారిని దర్శించుకుంటున్నారని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. అన్ని రకాల ఏర్పాట్లు, భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, బాసర నుంచి.